ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మేడం మీకు మిడిల్లో కొంచెం బోర్ కొట్టకుండా నేను కొన్ని పిక్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఓకే. అండ్ మీరు మిమిక్రీలో కీన్ అని అందరికి తెలుసు. తెలీదు, నేను మిమిక్రీ చెయ్యను. ప్లీజ్ మా కోసం ఓన్లీ ఒక్క లైన్, ఒకే ఒక్క లైన్. ఎందుకంటే చాలా మంది ఆడియన్స్ వచ్చేటప్పుడు మీరు వస్తున్నారని చెప్తే మేడంతో అది చేయించండి ప్లీజ్ 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 ప్లీజ్. కాదండి, పాట మానేసి ఇమిటేషన్ చేయమంటున్నారు ఇప్పుడు. సో ఇమిటేషన్ మీద కూడా ఒక సాంగ్ వాళ్ళది అంతే, ఒక సాంగ్ పాడండి అండ్ వాళ్ళ జడ్జిమెంట్ ఎలా ఇస్తారో చెప్పండి. అమ్మో నా వల్ల కాదు, ఇలాంటివి నాకు పెట్టకండి. యా ప్లీజ్ మేడం. ఫస్ట్ చిత్ర గారు. సో ఏంటంటే ఆవిడ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. చిత్ర గారిని మీరు సీరియస్ గా చూడటం అనేది ఉండదు, అవ్వదు అసలు. అంత డౌన్ టు ఎర్త్ వ్యక్తి, అంత గ్రేటెస్ట్ సింగర్ ఇండియా హ్యాస్ ఎవర్ సీన్. చాలా నాకంటే చిత్రగారంటే దేవత. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు, ఇలా ఒకసారి ఒక చిన్నపాటి మేనరిజం చిత్రగారిలో ఉంటుంది. చిత్రగారితో మీకు ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు లైఫ్ లో? అంటే ఎన్నో కాన్సర్ట్కి వెళ్ళి ఉంటారు మీరు, అవుట్ సైడ్ చాలా. ఆవిడ కంట్రీస్. చిత్రగారు అంటే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ నా జీవితంలో ఏంటంటే, ఒకటి బాలు గారు నువ్వు బెస్ట్ సింగర్ అంటాం, సుశీలమ్మ గారు నువ్వు బెస్ట్ సింగర్ అంటాం, చిత్ర గారు మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు అని అంటే నా పేరు చెప్పారు. సూపర్. అది నా అచీవ్మెంట్ కింద నేను కన్సిడర్ చేస్తాను. మేడం కూడా అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్కువ వస్తారు. చాలా షోస్ చేస్తారు, బాగా షోస్కి వస్తారు. ఆవిడతో పాడాను కానీ ఇక్కడ సినిమాలలో పాడలేదు. వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమర్థమైంది చిత్ర గారి జీవితం చూసిన తర్వాత? ఎస్పెషల్లీ ఆమె తర్వాత వచ్చిన సింగర్స్ లైక్ యూ అండ్ సునీత గారు, కౌశల్య గారు, చాలా మంది ఉన్నారు కదా. అంటే వీళ్ళందరి దగ్గర నుంచి ఒక్కటైతే నేర్చుకున్నామండి, ఏంటంటే మనకు అన్నీ వచ్చేసని ఎప్పుడు అనుకోకూడదు. నాకేం రాదు, నేను నేర్చుకుంటున్నాను అనే ఉద్దేశంలో ఉంటేనే అంటారు కాళ్ళు గ్రౌండ్ మీద ఉంటుంది. ఏంటంటే ఎంత ఏమున్నా అలా ఒదిగి ఉంటేనే అది అంటారు కదండి, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అని. మీరు అంతలా అరిచారు. గీత వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్. అఖండ టైంలో ఇంటర్వ్యూకి వచ్చారు. ఓకే. ఓ సూపర్ సాంగ్. అవును, జైపాలయ్య కదా. తన సాంగ్ అదే పాడొచ్చు. తను యాక్చువల్లీ నేను సూపర్ సింగర్ బెంటర్గా ఉన్నప్పుడు తను కంటెస్టెంట్, నా కంటెస్టెంట్ తను. అయితే మేమిద్దరం కలిసి మెంటర్ అండ్ కంటెస్టెంట్ కలిపి పాడాలి అన్నప్పుడు పాట పాడాను నేను. అది పాట, ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాల కౌగిలి నీదేలే చలి, ఈ వేగపు నౌకలపై ఎదమోసుకుపోతుంటే నువ్వు ఆగి ఆగి వెళితే దరి చేరదు హాయి, మయ్యా మయ్యా గులాబీ తారలు తుంచి కవ్వించి, మయ్యా మయ్యా ఇత పనల తలుముల రెపరెప విన్నావంటే, మయ్యా మయ్యా అహై 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 మై మై మయ్యా అహై 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 అహై. సూపర్. yes, next singer గోపిక పూర్ణిమ గారు. పాడతా తీగలో షీ వాజ్ ఆల్సో దేర్. మా ఫస్ట్ దాంట్లో తను కూడా ఉంది. తను పాడిన పాట హోమ్లీగా పాడతారు కదా. యా మంచి మెలోడియస్ సింగర్ తను. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోన నీకు నేను తీసిపోను, నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను. హోయ్ అలాంటి స్టైల్ ఆఫ్ సింగింగ్. ఎలా ఉంటుంది గోపిక గారితో? గోపిక ఇస్ ఆల్సో వెరీ స్వీట్. అప్పట్లో పాడతా తీగలో చాలా కలిసేవాళ్ళం అండ్ బయట కలిసినా కూడా వెరీ జోవియల్, బాగా మాట్లాడుతుంది. సూపర్. నెక్స్ట్ సింగర్ జానకమ్మ. ఒక్కసారి ఆవిడని కలవడం జరిగింది విజయవాడలో. అవునా? ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు సుశీల గారు, జానకి గారుతో పాటు మేము కూడా ఆ ప్రోగ్రాంలో ఉన్నాము. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ మెట్. అండ్ ఇప్పటిదాకా అంటే దూరం నుంచి చూడడం, కలిసి మాట్లాడడం అదొక్కటే ప్రోగ్రామ్. మీరు ఇండస్ట్రీకి వచ్చేసరికి ఉన్నారు కదా యాక్టివ్గానే? యాక్టివ్గా లేరు, చిత్రగారే పాడుతూ ఉన్నారు. యాక్టివ్గా లేరు, చిత్రగారే కదా మెయిన్. నేను వచ్చే ముందర చిత్రగారే పాడుతూ ఉన్నారు. జానకి గారు అంటే అసలు ఇమిటేషన్, ద వే షీ సింగ్స్, కొన్ని పాటలు బా అద్భుతం అనిపిస్తుంది. గువ్వుళ్ళు తెల్లనా
గోపయ్య నల్లన గోధూళి ఎల్లనా ఎందువల్లన హోయ్ హోయ్ గోధూళి ఎల్లనా ఎందువల్లన. ఇలాంటి చిన్న చిన్న పాడాలి. అంటే చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా అన్ని ఎక్స్ప్రెషన్స్ వితౌట్ మూవింగ్, అలా ఇలా స్ట్రైట్గా ఉండి మేము ఇప్పుడు అన్నీ ఇటు కదులుతున్నాం అటు కదులుతున్నాం చేయెత్తేసి ఇంకోటి తల తిప్పేసి అన్నీ పాడతాం కదా, ఆవిడైతే అలా స్ట్రైట్గా నించుని పాట మొత్తం ఎటువంటి ఎక్స్ప్రెషన్ అయినా పాడేస్తారు. బెటర్. ఎల్లారీశ్వరి గారు. ఎల్లారీశ్వరి గారు అసలు అప్పట్లో దుమ్ము దులిపేసిన చీకటిలు ఈ మామ మామ పాడి Yeah, మామ మామ కూడా. ఆవిడేనా పాడుతుంది? కాదు కదా, జమునా రాణి గారా? ఈవిడ పాడింది లే 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 నా రాజా లే లే నా రాజా. ఆ విబ్రాటో ఉంటుంది. లేవనంటావా నన్ను లేపమంటావా, నిద్ర లేవనంటావా నన్ను లేపమంటావా, లే 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 లే. ఆ స్టైల్ ఒకటి ఉంటుంది, లే 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 నా రాజా అని. ఆ విబ్రాటో అది అవును ఆవిడతోనే మన ఇండస్ట్రీలో స్టార్ట్ అయినట్టు అవును నాకు తెలిసి. అంత అద్భుతమైన సింగర్. వన్ ఆఫ్ మై వెల్ విషర్. మీరు కలిసి నేను ఇండస్ట్రీకి వచ్చాక నాకు బాగా లైక్ మై మదర్. వెరీ నైస్, వెరీ స్వీట్. ఆర్పి గారు. ఆర్పి గారు సింగర్స్ తో పాటు ఆర్పి గారిని ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే ఈ రోజు ఉషా గారు ఇలా ఉన్నారంటే కారణం ఆర్పి గారు చాలా సినిమాల పాటలకి పాడాను. సినిమాలకి మ్యూజిక్ కి ఎక్కువ పాడింది మీరే. అవును. అండ్ మంచి ఫీల్ ఉన్న సాంగ్స్ అన్నీ కూడా. అంటే ఒక ఫీమేల్ సింగర్కి సోలోస్ రావడమే గొప్ప అనుకునే ఒక టైంలో నాకు చాలా మంచి సోలోస్ ఇచ్చారు. లైక్ అందమైన మనసులో, నే తొలిసారిగా, తూనీగా, తర్వాత చినుకు తడికి, ఇటువంటి మంచి మంచి సోలోస్ అన్నీ కూడా నాకు ఇచ్చారు. ఆయనకి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ దట్ ఆర్పి గారు నాకు అలాంటి మంచి మంచి సాంగ్స్ ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇక్కడ ఈయనలో మేము చూసుకున్న సింగర్ ఉషా గారు. ఉషా గారు సాంగ్ ఏదైనా పాడతారా మేడం మీరు? అంతేగా అంతేగా ఇప్పటిదాకా పాడాను అవే. ఇది పాడండి అప్పుడు. వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదాని స్నేహం, కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదాని స్నేహం, ప్రాణమే నీకు కానుకంటున్నా మన్నించి అందుకోవనేస్తమా. One of my favorite songs. Yes, Yeah. SP శైలజ గారు. బాలు గారితో డిఫరెంట్ ఎంత చాలా యూనిక్ వాయిస్ ఆవిడది. అంటే ఫాల్సెటోర్ అసలు కనపడదు ఆవిడ వాయిస్లో. కంప్లీట్ ఒరిజినల్ వాయిస్, మంచి పంచ్ ఉన్న వాయిస్. అండ్ ఆవిడ పాడిన సాంగ్స్ అన్నీ ఆవిడ యాక్ట్ కూడా చేశారు సింగర్స్లో. బాలు గారితో ఎలాగైతే నాకు జర్నీ ఉందో ఆవిడతో కూడా అలానే. ఎవ్రీ టైం బాలు గారిని కలిసినప్పుడల్లా నేను శైలజ గారిని కూడా కలుస్తాను. ఎంత మంచి వ్యక్తి అంటే, ఎంత డౌన్ టు ఎర్త్. అసలు అమ్మ అమ్మ అనే మాట్లాడతారు. మీకు కూడా తెలుసు అన్నారు కదా ఇందాక. సో సచ్ బాలుగారి నుంచి వచ్చే స్కూల్లో వాళ్ళందరూ అలానే ఉంటారు అనిపిస్తుంది నాకు. బాలుగారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. ఈవిడ పాట అంటే లాలు దరువా జలస్కరు బోనాల్ పండగ కస్తనని రగపోతివి, లగడీకా పూలు బోనికి లబ్బర్గాజుల్లేస్తానని దగపోతివి, ఓ మల్ల ఒట్టి జూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయే తుర్ర, లాలు దరువా జలస్కరు బోనాల్ పండగ కస్తనని రగపోతివి. సూపర్. అంటే వీళ్ళందరూ మ్యూజిక్ కన్నా కూడా వీళ్ళ వాయిస్ నమ్ముకొనే ఉన్న సింగర్స్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ వాళ్ళు అంటే వాయిస్ లో యూనిక్ గా వాయిస్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది సింగర్స్ వస్తున్నారు, వాళ్ళు ఒక పాటలో ఒకలా సౌండ్ అవుతారు, ఇంకో పాటలో వీళ్ళేనా ఇది పాడింది అన్నట్టుగా ఉంటారు. అలా కాకుండా ఒక వాయిస్ లో మనకంటూ ఒక యూనిక్ గా ఉంటేనే ఆ సింగర్ పాట గుర్తుపడతాం అండ్ వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ కూడా వస్తుంది. మీరు పాడిన టైంలో అంతా సిడీస్ బ్యాక్ సైడ్ మీ నేమ్స్ అంతా ఉండేవి, రచన గానం ఎవరని. కరెక్ట్. ఇప్పుడు అంతా ట్రాక్స్ వచ్చేసాయి. ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఆన్లైన్. ఎవరు ఏం పాడిపోతున్నారో తెలియదు, ఎవరు వాయిస్ అర్థం కాదు. వాయిస్ అంటే అదే చెప్తున్నాను, కొన్ని పాటలలో ఓహో వీళ్ళు ఇది పాడారు, నెక్స్ట్ సాంగ్ లో ఓహో వీళ్ళేనా ఇది పాడింది అంటే వాయిస్ ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే ఉంటుందో
వాళ్ళు వేరే లెవెల్కి రీచ్ అవుతారు. అవును. సో ఇప్పుడు సుశీల్ గారు కానీ, జానకి గారు కానీ, లైక్ శైలజ గారు కానీ, వాళ్ళకి ఉషా గారు కానీ ఒక థ్యాంక్ యూ, ఒక డిఫరెంట్ వాయిస్ కల్చర్ ఉంటుంది. దాన్ని వాళ్ళు దాని వల్లనే కొంచెం ఎక్కువ గుర్తుపడతారు. అఫ్ కోర్స్ బాలు గారు, ఆయన గురించి అంటే ఇందాక చాలా చెప్పాను. ఆయనకి ఒక పాట, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయెనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. సూపర్. ఆయన సుశీల సుశీల్ గారు. గారు ఆఫ్ కోర్స్ క్లారిటీకి మారు పేరు. సుశీల్ గారు ఏది పాడినా అక్షరంలో క్లారిటీ ఆవిడని చూసి, అంటే నాకు అది ఒక్కొక్క సింగర్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటాం కదా, అలాగా ఆవిడని చూస్తే అక్షరాల క్లారిటీ ఎంత బాగా, తెలుగు పలుకుతుంటే అసలు ఎక్కడ అదేంటి వర్డ్, మనం ఇప్పుడు కొన్నిసార్లు పాట వింటుంటే ఏమన్నారు అక్కడ అనేది ఒకటి సరిగా వినపడదు. మ్యూజిక్ కావచ్చు, ఇంకోటి పలకడం కావచ్చు. ఆవిడ పాడే ప్రతిదీ అర్థమవుతుంది. అది ఆవిడలో ఉన్న గొప్పతనం. హరిరిహముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే, ఆ చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి, చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి, కేళి చలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి. సూపర్. ఈవిడ యాక్చువల్లీ సుశీల్ గారు ఒక అవార్డు ఎవ్రీ ఇయర్ ఇస్తారు కదా, ఆ అవార్డు నాకు ఇచ్చారు. చాలా బ్లెస్డ్ నాకు అవార్డు ఆవిడ చేతుల మీదగా తీసుకోవడం, అండ్ ఆవిడతో పాటు స్టేజ్ మీద పాడే అవకాశం చాలా మెమరబుల్ అనిపిస్తుంది నాకు ఆవిడని కలవడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.